సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాహన తనిఖీలు చేపట్టామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురి కావద్దని కోరారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని, వారికి వాహనాల మీద సరైన అవగాహన లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని కోరారు. వాహనాలకు రిజిస్ట్రేషన్, సరైన నంబర్ ప్లేట్లు, లైసెన్సులు లేనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయన్నారు. అలాంటివి జరగకుండా మైనర్లపైన ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని అన్నారు. మద్యం సేవించి నడిపిన వారి 21 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. सर सिलसिला लोकल है అదే అందుకని ఆ లోపల పెట్టుకుంటున్నాను. మీరు హెల్మెట్ పెట్టాలని తెలుసు కదా? తెలుసు సార్. మరి తెలిసినప్పుడు మరి ఎట్లా నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే పని చేయదు. ఇది కాదు, నువ్వు హెల్మెట్ పెట్టుకొని పని చేయవు కదా. కవర్ దగ్గర సార్ పక్కన కాదు. నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఏమైనా కాదు, నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, పని చేసినప్పుడు హెల్మెట్ తీసేది సార్. మేము కూడా హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తాం కదా, మేము వచ్చి హెల్మెట్ పెట్టుకొని పని చేయాలి. మేము మా కంపెనీ ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు సిరిసిల్ల టౌన్ నందు సుమనమైన వాహన తనిఖీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా డీడీ తాగి నడపడము, మద్యం సేయించి నడపడం కానీ, చిన్నపిల్లలకు వెహికల్ ఇవ్వడం కానీ, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం కానీ, వితౌట్ రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలు నడపడం కానీ, లైసెన్స్ లేకుండా కానీ ఇలాంటివి చేయడం చట్ట ప్రకారం నేరం. వాటికి తగ్గట్టు శిక్షలు ఉంటాయి, ఫైన్లు కూడా ఉంటాయి. సో ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపద్దు. వాటి వల్ల అనర్థాలు జరుగుతాయి, యాక్సిడెంట్లు జరుగుతాయి. కాబట్టి మద్యం సేవించడం అది చట్ట ప్రకారం తప్పు. కాబట్టి సేవించడం వల్ల జరిగే అనర్థాలు, దానివల్ల వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్థాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో వాటిని నివారించడం కోసం మేము ఎక్కువ కేసులు చేయడం జరుగుతుంది. మా పిల్లలకి వాహనాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి వెహికల్ పైన కమాండ్ ఉండదు, పట్టు ఉండదు. కాబట్టి యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంది. సో వీటిని నివారించడానికి కూడా మేము రీసెంట్గా మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ చేసినాం. సో వాటికి కట్టుబడి ఎవరు కూడా వెహికల్ చిన్నపిల్లలకు ఇవ్వకండి, ఇలాంటి అనర్థాలు జరగకుండా కాపాడండి. ఇవాళ 21 మద్యం తాగిన వెహికల్లను మేము సీజ్ చేసాం. అందులో అంటే సీజ్ ఏం చేయము, వెహికల్ డీటెయిన్ చేసుకుంటాం. తాగిన వ్యక్తులకు వెహికల్ ఇవ్వకండి, వాళ్ళకు కూడా తాగిన వాళ్ళకు వెహికల్ ఇవ్వకుండా మేము మా దగ్గరనే డీటెయిన్ చేసుకుంటాం. ఇందులో సరైన ధృవపత్రాలు సమర్పించి తాగని వ్యక్తులు వస్తే వాటిని వల్ల రిలీజ్ చేయడం జరుగుతుంది.